ఫ్యాక్టర్స్ అని నేను అనుకుంటున్నాను. రైట్ దిలీప్ గారు, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు. ఓవరాల్ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్స్ కి సంబంధించి రైట్ గణేష్, బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ అయ్యాయి, ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ఏంటి, అబ్జర్వేషన్స్ చెప్పండి. హర్యానా మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఏదైతే మనకు టోటల్గా అంతకుముందు అయితే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన అంచనాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఆ అంచనాలకు సరిపడగానే ఒక జర్నీ అనేది జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం టోటల్గా జరుగుతున్న దాంట్లో ఏవైతే అంటే జమ్మూ కాశ్మీర్లో సంబంధించి ఒక క్లియర్ కట్గా రాదనేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అదే ఆ పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత హర్యానాకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి చాలా వరకు అన్ని అనాలిసిస్ కూడా ఎడ్జ్ ఇచ్చినాయి. ఆ ఎడ్జ్ అనేది కొనసాగుతూ వస్తుంది. మనం ఇప్పటికి ప్రజెంట్ రిజల్ట్ తీసుకుంటే అసెంబ్లీకి సంబంధించి హర్యానాలో ఉన్న దాదాపుగా ఐఎన్సీ అనేది 48 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. తర్వాత బీజేపీ అనేది 16తో కొనసాగుతుంది. తర్వాత లోక్దల్ ఇదైతే ఐఎన్ఎల్డి అనేది 2 స్థానాల్లోనూ, మరోవైపు జననాయక్ 2 స్థానాల్లో కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే నేషనల్ ఎన్సీ ఉందో ఎన్సీ 24 స్థానాల్లో లీడ్లో ఉంది. తర్వాత పీడీపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అనేది 3 స్థానాల్లో, బీజేపీ ఒక 16 స్థానాల్లో. అంటే టోటల్గా ఏదైతే ముందుగా అనుకున్నది ఏదైతే ఉన్నాయో అనాలిసిస్ దానికి ఖచ్చితంగా అంటే ముందుగా దాని మీద మార్పులు చేర్పులు ఉంటాయనేది 2 పార్టీలు ఒక అంచనా వేసినాయి. కానీ ఏదైతే ముందు చాలా వరకు సర్వే సంస్థలు ఇచ్చిన మెజారిటీ దాన్ని కొనసాగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు 2 చోట్ల కూడా హర్యానాకి సంబంధించిన మనం తీసుకుంటే ఒక నవజవాన్ కిసాన్ మరోవైపు పైల్వాన్ ఏదైతే ఒక నినాదంగా కొనసాగిందో అక్కడ పూర్తిగా అంటే జవాన్లకు సంబంధించిన సమస్య కావచ్చు, లేకపోతే కిసాన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే పైల్వాన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపించినాయని మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లోన వాళ్ళు పూర్తిగా అంటే ఎక్కువ ఆ శాతం అనేది ఓటింగ్ అనేది వీళ్ళ నుంచి వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే హర్యానాలోన కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైన ముందు నుంచి కూడా ఒక కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. ముందు నుంచి అంచనాలు ఏవైతే వేశారో పైల్వాన్ కావచ్చు, కిసాన్ మరోవైపు నవజవాన్ ఇవి పూర్తిగా ఆ ప్రభావం చూపించింది అనేది మనం చెప్పాల్సిన అవసరం. తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 పైనే ప్రధానంగా ఫోకస్ అనేది జరిగింది. 370 పైన అంటే ఇది ఉండాలా వద్దా అనే దానిపైన ఒక చర్చ జరుగుతూ వచ్చింది. దీంతో బీజేపీకి కాకుండా చాలా వరకు వ్యతిరేక శక్తులు అనేవి ఒక ప్రయాణం జరిగిందనేది మనకి కనిపిస్తుంది. అందులోన అంటే మిగతాది ఏ పార్టీ కాంగ్రెస్ అనేది మిగతా పార్టీతో పాటు అలయన్స్ కొనసాగుతుంది కాబట్టి మిగతా మద్దతు కూడా తీసుకొని ఇక్కడ హంగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిగతా పార్టీల మద్దతు తీసుకొని ఏ విధంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అనేది చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. అంటే ఆర్టికల్ 370 అనేది రద్దు తర్వాత బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అంటే టోటల్గా ఇక్కడ వస్తుంది అనేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఒక ప్రయాణం జరుగుతుంది అనేది ముందుగా గణేష్ అదే ఇప్పుడు అనలిస్ట్ దిలీప్ గారు కూడా అంటున్నారు 370 ఆర్టికల్ ని దేశమంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చించాం, దాని గురించి అందరం మాట్లాడుకున్నాం, నిజంగా చాలా బాగా జరిగిందని కొంతమంది, లేదు అని కొంతమంది, ఇలా మిక్స్డ్ కనిపించాయి. కానీ ఈ ఎఫెక్ట్ అన్నది అక్కడ 370ని అక్కడ లోకలైట్స్ ఎవరు కూడా అంత ఎంఫసిస్ చేయలేదు, ఇంపార్టెన్స్ కాదు, ఇతరత్ర అంశాలు చాలా ప్రభావితం చేస్తున్నాయి. దానికి సంబంధించి బీజేపీ అక్కడ ఫోకస్ చేయడంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఫెయిల్ అయ్యింది. అందుకే ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్స్ అంటే ఎవరికి కూడా మెజారిటీని పట్టం కట్టే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఎలా చూడాలి? ఎస్, ఎందుకంటే బిగ్ టీవీ దాదాపుగా ఒక నెలన్నర క్రితమే అక్కడ జమ్మూ కాశ్మీర్లోన మన టీం ఒకటి అక్కడ ఉండే పరిస్థితుల్ని అంచనా వేసింది, ఒక ప్రత్యేకంగా వెళ్ళిన టీము. ఇందులోన మనకి కనిపించిన పరిస్థితులు 370 ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ చెప్తున్న వాస్తవాల్లోన వాళ్ళు అనుకుంటున్న దాంట్లోన అంటే సెక్యూరిటీ పెరిగింది, మరోవైపు ఏదైతే ప్రత్యేకంగా ఒక దాన్ని ప్రత్యేకతను తీసుకొచ్చి మామూలుగా ఎప్పుడైతే ఉంచామనే దాన్ని పైన ప్రజలందరూ మద్దతు తెలుపుతారు. తర్వాత టూరిజం పెరిగింది, తర్వాత సెక్యూరిటీ పెరిగింది, ఏదైతే తీవ్రవాదుల దాడులు తగ్గినాయి అనేది ఆ ప్రాంతంలో ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేస్తూ వచ్చింది. అంటే మనకి సెక్యూరిటీ కావచ్చు, తీవ్రవాదుల దాడులు కావచ్చు కొంత తగ్గినట్టు కనిపించినా ప్రధానంగా అక్కడ కనిపించేది నిరుద్యోగం. ఆ నిరుద్యోగం అనేదాన్ని మనకు అడుగడుగునా కనిపిస్తుంది. కేవలం కొన్ని చోట్ల టూరిజం ప్లేసెస్లో వాళ్ళకు ఉండే ఉపాధి తప్పించి, తర్వాత వ్యవసాయ క్షేత్రంగా ఉండే చోట కొన్ని చోట్ల తప్పించి మిగతాదంతా కూడా చాలా వరకు మనకి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కనిపించదు. వాళ్ళు ప్రధానంగా ఒక సెంటిమెంట్గా ప్రతి ఒక్కళ్ళు అంటే బయటికి చెప్పినా చెప్పకపోయినా 370 ఆర్టికల్ అనేది రద్దు పైన వాళ్ళు కొంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. అలాగే లడఖ్ని అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ని వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనే దానిపైన కూడా వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళతో కలిసి ఉన్న ఒక దాన్ని లడఖ్
లడఖ్ని తీసుకెళ్లి వేరేగా చేయడం అనే దానిపైన కూడా వాళ్ళు దానిపైన ఓపెన్గా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే బీజేపీ చెప్తున్న అంశాల్లోన పూర్తిగా మేము ఆ సెక్యూరిటీని పెంచగలిగాం, తీవ్రవాదుల దాడుని అంచగలిగాం, మరోవైపు జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు ఒక రోడ్వేని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు, టర్నల్ని. ఇవన్నీ కూడా రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత టూరిజం అనేది పెరిగింది, ఎప్పుడైతే సెక్యూరిటీ వచ్చిందో టూరిజం పెరిగింది కాబట్టి మిగతా అంశాలను కూడా పూర్తిగా చక్కదిద్దుతాం. కాబట్టి 370 పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తామనేది చెప్తుంది. అయితే కాంగ్రెస్కి సంబంధించింది వాళ్ళు పూర్తిగా ఒక ఎజెండాగానే 370ని రద్దుపైనే వాళ్ళు చేస్తున్నారు. దీనికి తోడు మిగతా పార్టీలు అంటే నేషనల్ కాన్ఫరెన్స్తో ఎలియన్స్గా కాంగ్రెస్ ప్రయాణం చేస్తున్నా అక్కడ పీడీపీ అనేది ఒక తీవ్ర ప్రభావం చూపించే పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. గతంలో బీజేపీతో పాటు కలిపి వాళ్ళు 2014లో పోటీ చేశారు దశాబ్ద కాలం క్రితం. ఇప్పుడు కేవలం 370 పైన వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా హంగు కానీ వస్తే ఈ పార్టీలన్నీ ఏ విధంగా ఉంటాయి, ఎలాగా నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత సిపిఎం, మిగతా పార్టీలు అంటే పాంతర్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అది కాకుండా ఇప్పుడు పీడీపీ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అనేది ఏ విధంగా తన నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా కానీ వాటికి కానీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టయితే బీజేపీతో కలిసి వెళ్తుందా ఈ హంగు గాని వస్తే, లేకపోతే కాంగ్రెస్తోనే ఆ కూటమితో ప్రయాణం చేస్తుందనేది ఒక కీలకమైన ప్రశ్నగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే మనం జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. రైట్ గణేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. దిలీప్ గారు ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని? అంటే ఒకటండి,